ఒక్కటి అడుక్కొచ్చుకుందాం అనిపిస్తుంది. ఒక్క టికెట్ అడుక్కొచ్చుకుందాం. వార్డు మెంబరో సర్పంచో ఎంపీటీసో ఒకటి అడుక్కొచ్చుకుందామని లేచి దిక్కులు చూస్తుంటారు, ఎక్కడ దొరుకుతుంది ఇదని. ఈ సర్పంచ్ ఈ టికెట్ ఆడ దొరుకుతుందని లేచి దిక్కులు చూసేటువంటి మనస్తత్వం గలటువంటి జాతులలో ఇప్పటిదాకా మనం వండుకుంటూ వచ్చినాం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది కంప్లీట్గా. ఒకే ఒక్క మాటతోని తెలంగాణ 70 సంవత్సరాలుగా పట్టినటువంటి జంగు తుప్పు వదిలిపోయింది. ఆ ఒకే ఒక్క మాట, మీ ఓట్లు మాకొద్దు, మీ ఓట్లు మాకొద్దు అనేటువంటి మాట. ఇది వాళ్లకు మనకు మధ్యలో గీత గీసింది. ఈ మాట మనం చెప్పగలిగినాం, వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఒక్క మాట చాలు, సరిపోవా? ఒకవేళ ఈ బీసీల ఓట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంకోరెవరైనా కనీసం వార్డు మెంబర్ అని అవుతారా? కనీసం వార్డు మెంబర్, ఇక ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టు, వార్డు మెంబర్ అన్న కాగలుగుతారా? కారు. మరి ఓట్లన్నీ మన దగ్గరే ఉన్నాయి. గతంలో ఎట్లుంటుండే, బీసీలం అంటే మనం బీసీలమా అని బీసీలలో మళ్ళా రకరకాలుగా మనం అనుకునే వాళ్ళం. మాది మేము, అది ఆయన అనుకునే వాళ్ళం. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మిర్యాలగూడ సభ, ఒక తాజ్ కృష్ణ సభ, ఈ సభల కారణంగా మేమంతా బీసీలం అనుకునే పరిస్థితికి వచ్చింది. దాని వెనకాల ఎన్ని వ్యయ ప్రయాసాలు జరిగినప్పటికీ కూడా ఇవాళ మనమంతా గర్వంగా బీసీలం అని చెప్పుకోదలుచుకుంటున్నాం. బీసీలం మనమంతా తర్వాతనే ఏదైనా. ఇక రేపు పొద్దుగాల టికెట్ల కాడ మీ టికెట్లకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన, అది ఈ సప్పుడు అంది, ఈ బంద్ చేయి, ఇది బంద్ చేయి జర చెప్పు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమేం ప్రాబ్లం వస్తే రేపు పొద్దుగాల మీరు పోటీ చేయడం కోసం అంటే, వాళ్ళ డ్రామాలు ఎట్లుంటే ఒక్క డ్రామా వినిపిస్తా మీకు, దయచేసి వినండి. సపోజ్ 2 వ్యక్తులు ఉన్నారు. అంతేందుకు మా అన్న, మా పెద్దన్న జానన్నని తీసుకుందాం, ఇంకో సోదరుడు అర్జున్ని తీసుకుందాం. నేను ఇంకొక ఆయన అనుకోర్రి, సపోజ్ ఒక దొరనని నేను అనుకోర్రిగా, నేను ఒక దొరను, వీళ్ళిద్దరు బీసీలు అనుకుందాం. అనుకుంటే ఆ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్ రాగానే అప్పటికే జానయ్య గారు అనుకుంటాడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయాలి, ఈ వర్గాల పేద వర్గాల తరపున నేను పోటీ చేయాలని ఈయన అనుకుంటాడు. వాళ్ళ ఓట్లు అడగోలుగున్నాయి. అప్పుడు అర్జున్ ఏమనుకుంటాడు, ఈసారి నేను కూడా పోటీ చేయాలి, ఎట్టి పరిస్థితిలో నేను కూడా ఎన్నికల్లో నిలబడాలని అర్జున్ అనుకుంటాడు. ఇక మా ఓట్లు లేవు కదా, వీళ్ళే ఉండే ఓట్లు, వీళ్ళే ఉండే ఓట్లు, మరి మా ఓట్లు లేవు కదా, ఏం చేయాలి అంటే, మా తాను ఉండేది ఒకటే ఐడియా, మా దొరల దగ్గర ఉండేది ఒక ఐడియా ఉంటుంది. ఏంది, ఒక్కసారి జానయ్య గారిని ఇంకో నేనున్నాను అంటాడు. దొరవారు చెప్పిండు కదా, ఇంకా నాకేం ఎదురుంది, దొరగారే చెప్పే దూసుకపో అని. మరి దొరగారి దగ్గర ఎన్నో నీకు చెప్పి తర్వాత ఈయనను పిలుస్తాడు, నేను పంపించినాక పిలిచి, నాకేమో నిన్ను చేయాలని ఉంది, వాడేమో ఇంటలేడు. ఈ మాట చెప్తాడు, నాకేమో నిన్ను చేయాలని ఉంది సర్పంచ్ని, కానీ జానే ఇంటలేడని అర్జున్ చెప్తాడు, ఈయనని దూసుకపో అని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పటిదాకా కలిసినప్పుడల్లా హలో హలో అనుకున్నటువంటి వీళ్ళిద్దరు, అమ్మ నువ్వు ఇంతకున్నావు బిడ్డ, నేను దొరవారు నన్ను చేస్తా అంటే నువ్వు ఉరుకుతా ఉన్నావు జనంలోకి అని అర్జున్ ఈయన మీద కక్ష పెంచుకుంటాడు. మళ్ళొకసారి మళ్ళా జానయ్య గారిని పిలిచి ఛాయ్ తాగిపిస్తాడు. ఏం సంగతి ఎట్లా నడుస్తుందంటే, అర్జున్ ఏటో చూస్తుండు నన్ను అని జానయ్య చెప్తాడు. ఇంటలేడు అర్జున్ అని మళ్ళా ఈయనకి చెప్తాడు.
అమ్మ నువ్వు ఇంత సంగతి వాని సంగతి చెప్తా, వారి గెట్టు నా గెట్టు ఒకటే కదా, కలవ పంచాయతీ ఎట్లాగో ఉంది కదా, ఇక చూసుకుంటామని చెప్పి ఇటో 10 మందిని అటో 10 మందిని వేసుకొని ఇక తేల్చుకుందాం దా అని చెప్పి వీళ్ళిద్దరికి తాకులాట పెడతాడు. పెట్టిన తర్వాత సర్పంచ్ నోటిఫికేషన్ వస్తుంది. రాగానే జానయ్య గారు వస్తాడు, వచ్చి దొరా సర్పంచ్ అయితే నేనన్నా కావాలి లేకపోతే నువ్వన్నా కావాలి కానీ వాడు కావద్దని చెప్తాడు. జానయ్య సర్పంచ్ అవుతాడగా, అయితే నువ్వన్నా కావాలి కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు అని చెప్తాడు. మీరు అంటారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో మీరు ఊ అంటేనే చేస్తామా లేకపోతే చేయసుమా, మరి పైసలు కూడా ఇప్పుడు నాకు అందుబాటులో లేవని ఎందుకు ధర నా దగ్గర ఉన్నాయి కానీ ఈయన 10 తెచ్చే ఆయన 10 తెచ్చే వీళ్ళిద్దరితో సర్పంచ్ అవుతాడు. ఇక వీళ్ళని గలవనిస్తోట్టి ఇక మళ్ళీ అన్నాడు అన్న ఇగో ఈ ఒక్క ప్రమాదం ఉంటుంది మీ దగ్గర, బీసీ సోదరులారా ఇది ఒక ప్రమాదం ఉంటుంది మీది, జాగ్రత్త చూసుకోరి. ఎప్పుడైతే నువ్వు అడుక్కోవడానికి పోతావో అప్పటి నుంచి నీ పతనం స్టార్ట్ అవుతుంది. అడుక్కోవడానికి పోయినప్పటి నుంచి నీ పతనం ప్రారంభం అవుతుంది. అడుక్కున్నాడు ఎక్కడిది, నువ్వు కృషి చేసుకొని మంచిగా కచ్చీరు కాడ కూర్చొని ఓట్లు మాయే సీట్లు మాయే కదరా మేమెందుకు అడుక్కుంటామని కూర్చుంటే అప్పుడు దొరవారు నీ దగ్గరకు వస్తాడు. లేకపోతే నువ్వు దొరవారి దగ్గర ఓడు స్టార్ట్ చేసినావు అనుకో నీ పని కథం. ఇగో ఇదే కథ అవుతుంది ఇప్పటి లెక్క. నేను ఇది 2017లోనో ఏమో ఒక వీడియో తీసి పెట్టినా ఇట్లుంటది బీసీల కథ ఇట్లుంటది అని చెప్పి బాతాల పోసెట్టాను ఒక వీడియో తీసి పెట్టినప్పట్లో ఇట్లా ఉంటుంది పరిస్థితి అని. ఇగో ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. ఇక రెండో ప్రమాదం ఏమొస్తుంది అంటే మీ దగ్గరికి అందరూ ఎవరెవరు పోటీ చేస్తారా అంటే 4 పోటీ చేస్తామంటాం. మరి ఉన్నాయా నీ తానా, ఉన్నాయా పైసలు అంటారు. నా తాను 20 వెళ్తే సెటు అటు ఇటు 20 వెళ్తే సార్ దొరవారు ఒక్క 20 అయితే నా దగ్గర సదరగలుగుతా అని అంటాడు. నీ తానేనున్నాయి నా తన 30 అని అంటాడు. ఇక ఈ దొరవారు ఉంటాడు, ఇంకో దొర ఉంటాడుగా మీతో కాదురా ఆయన పెట్టుకుంటాడు తీరా పై చెప్తారు అన్నట్టు. అందుకోసమే మీరు ఈ టికెట్ల కాడ ఎంత పెడతారంటే ఎంతైనా సరే అనురి, ఎంత పెడతారంటే ఎంతైనా సరే అనురి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, చెప్తే బాగుండదేమో. అయితే ఓ తాన ఎంపీ టికెట్కి మీటింగ్ అవుతుందా, మీటింగ్ అవుతుంటే సరే ఇక సర్వే చేస్తే ఎట్లాగో తీన్మార్మల్ పేరు వస్తుంది. ఈ సర్వే తెరువుతూ పైసలు తెరువుకోవాలని ప్లాన్ చేసిరు. ప్లాన్ చేసి మరి టికెట్ సరే కానీ ఎంతెంత పెడతారు అన్నాను. అంటే మరి అవతల వాళ్ళు ఎంత పెడతారట అని నేను అడిగిన. 50 దాకానంటే నేను 65 పెడతా అని చెప్పిన. 6 కూడా పట్టుకొని వస్తే సరిపోతుంది కదా కథం అయిపోతుంది అని చెప్పిన. అమ్మ ఇదేటో మోసం ఉందిరా మళ్ళా. ఇక మళ్ళీ ఈ 65 తెరువు టికెట్ ఇక రాలే. ఇక చక్కగా ఇది ఎట్లయినా ఆగమయ్యేటట్టుందని వెంటనే కరీంనగర్కి పరిశీలిస్తే ఎట్లుంటుంది. మళ్ళీ కరీంనగర్ కొంచెం ఎర్రాలు, కరీంనగర్ చుట్టూ దింపుకొచ్చి సిరిసిల్ల మీదకేని కామారెడ్డి మీదకేని మళ్ళీ బయటకాడి ఇడిచిపెట్టిరు. అంటే ఇన్ని రకాలుగా కుట్రలు ఉంటాయి. మీరు చూడండి, మీరు డబ్బు విషయంలో పెడతారా పెట్టరా సెకండరీ బై ఫస్ట్ క్యాండిడేట్గా మీరు చేయాల్సిందేంది ఎంతైనా ప్రస్తు ఏం చెప్పాలి, ఎంతైనా సరే తగ్గేదేలే అది చెప్పురు ఫస్ట్. ఇది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏముంటుందంటే ఓట్ల చీలిక రాజకీయం అనేది ఉంటుంది. ఒకటి ఓట్ల చీలిక రాజకీయం. నీవు వినకుండా మొండిగా నిలబడ్డప్పుడు నీ వాళ్ళకు నీ పాలోళ్ళకేం ఇంకోళ్ళని తెచ్చి పెడతారాడా. నీ పాలోళ్ళకేం తెచ్చి అంత పైసలు లేవన్నా సరే ఏ కాయిదాలు లేకపోయినా పెట్టుకో నేను ఇప్పిస్తా పో అని చెప్పి నీ పాలోని భూమి బీక్తుంది, నీ పాలోనికి నీకు ఏముండదు. ఆ రకంగా మెల్లగా పాలోని దించుతారు. పాలోని దించి అవి కథం చేస్తారు.
ఇక ఇంకొక ప్లాన్ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక దొరవారినో రెడ్డి గారినో అనుకోరి, నాకు మెల్లగా నీ భూమి మీద కన్ను పడ్డది అనుకో, మెల్లగా నీ పగబడి భూమి నాదే, ఆయనతో తీసుకుంటే బాగుండనే టైంకి ఏం చేస్తారంటే, నిలబడకపోయినావు సర్పంచ్గా ఈసారి అంటారు మెల్లగా, నిలబడకపోయినావు ఈసారి అంటే నా తాన పైసలు నే ఉన్నగా పో, నే ఉన్నగా పోరాదే నువ్వు చేయిపో అంటాడు. నువ్వు ఉన్నావు బాగానే కానీ మరి ఎట్లనే అంటే, నేనున్నా నువ్వు నామినేషనే ఈసారి మనం గెలిచి తీరాల్సిందే అని చెప్తాడు. ఉన్నాడంటే మళ్ళా ఎప్పుడైనా వెళ్ళేప్పుడు అట్లా కాదు, తీరా నామినేషన్ టేస్ట్ టైంకి ఆడ అంతలేవరకు ఇక్కడ తెద్దాం ఆ కాగితాలు తెప్పు అని చెప్తాడు నీ భూమి. ఆ కాగితాలు తీసుకుపోయి ఆడ పెట్టంగానే నిన్ను ఎన్నికల్లో ఓడగొడతాడు, నువ్వు భూమి అమ్మక తప్పది, ఎందుకంటే పక్కపండే ఉందిగా, పక్కపండే ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి భూమి బిక్తుంది. ఇదొక రకమైన కుట్ర. అంటే ఒక ఎన్నిక ద్వారా ఎన్ని రకాలైన కుట్రలు చేయొచ్చో ఇవన్నీ చేస్తారన్నట్టు. మీరు కూడా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి సుమా, నిద్రపోయినట్టే చేయాలి కానీ మేల్కొని ఉండాలి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైనా టికెట్ ఇస్తా అని అంటే మీ ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ అని అడుగుకోవాలి. మీ ఎన్ని ఉన్నాయి, మీ తాను ఎన్ని ఉన్నాయి? ఒక ఊర్లో 1000 ఓట్లు ఉంటే 600 ఓట్లు 700 ఓట్లు మా బీసీలు సార్, మీ ఎన్ని ఉన్నాయి సార్ అని అడగాలి. ఎవడెవరికి టికెట్ ఇవ్వాలి? మనము వేస్తే బిచ్చమేయాలి, లేకపోతే లేదు. మరి ఈ రకంగా స్థానిక ఎన్నికల్లో అన్రిజర్వ్డ్ అని ఒకటి ఉంటుంది. ఇక బీసీకి వచ్చిందా, ఎస్సీకి వచ్చిందా, ఎస్టీకి వచ్చిందా, ఉమెన్ అయిందా, ఆఖరికి ఒక తాను ఏం జరిగింది ఎరికేనా? ఒక తాన జరిగిన చూస్తే ఎస్టీ రిజర్వ్డ్ అయింది. పాపం ఆ రెడ్డోల పిల్లగాడు పోటీ చేయాలనుకుండు, రిజర్వ్డ్ అయింది. కానీ ఎట్టి పరిస్థితిలో గెలవాలి తల్లి. అప్పటిదప్పుడు పోయి అమ్మడోళ్ళ పిల్లని పెళ్లి చేసుకొచ్చుకోండు, పోయి చేసుకొని ఎన్నికలు నిలబడి కథం అయిపోయా. ఎన్నికలు అనేటి ఎంతటి వాతావరణాన్ని సృష్టిస్తే మీరు చూడండి. ఇట్లా చాలా అయినాయి అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన వాళ్ళందరూ ఎంపీటీసీలు అవుతారా? ఎంపీటీసీలుగా బీసీలు రిజర్వ్డ్ అయినటువంటి స్థానాల్లో ఎంపీటీసీలు అవుతారు, ఎంపీటీసీలుగా గెలుస్తూ ఉంటారు. గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అని ఉంటుంది. ఎంపీటీసీలు అంతానేమో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడేది ఎవరు నిలబడతారు? రెడ్డి గారు నిలబడతాడు. వీళ్ళందరి ప్రతినిధి మండలిలో రెడ్డి గారు అయి ఉంటాడు. ఆడ ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎవరు ఇప్పుడు? కోటిరెడ్డి గారు. కోటిరెడ్డి గారు ఎంపీటీసీలు ఎంతమంది ఊరా అంటే పిడికేడు మంది లేరు. మళ్ళా ఆయన ఎట్లయితుండు అంటే అక్కడ బీఫామ్ అనేది ఒకటి కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. మనకు టికెట్ రాలేదా, మనకు టికెట్ అయ్యలే, ఏమున్నది టికెట్లో నడిపిసి ఏమున్నది అందులో. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో 39వ నెంబర్ నాది టికెట్. అదేమన్నా ఇండిపెండెంట్, ఒక్క ఇండిపెండెంట్ టికెట్ తీసుకొచ్చి 7 సేర్ల నీళ్ళు దాపించినాం వాళ్ళని. నీ దమ్ము కరెక్ట్గా ఉంటే, నీ పోరాటం కరెక్ట్గా ఉంటే నీకు ఏ టికెట్ అక్కర్లేదు. కాబట్టి వాళ్ళు బీఫామ్ ఇవ్వలేదనో వీళ్ళు టికెట్ ఇవ్వలేదు, కానీ దమ్ముందా దిగు, ఎన్నికలలోకి దిగు. నువ్వు గెలవనన్న గెలువు, గెలిచేటోనన్నా ఓడగొట్టు. నువ్వు గెలవనన్న గెలువు, గెలిచేటోనన్నా ఓడగొట్టు. అప్పుడే నీకు భయపడతారు. ఎవరిని ఓడగొట్టాలో నేను చెప్పాల్సిన పని లేదు. ఇక రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు చిరంజీవులు గారు చెప్పారు, 10 జిల్లాల్లో 10 మీటింగులు పెట్టాలి మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రజల కోసం అని చెప్తా ఉన్నారు. మిగతా నాయకులందరూ కూడా బహుశా మాట్లాడుకొని
దాన్ని ఫైనల్ చేస్తాం 1-2 డేస్లో. మిగతా జిల్లా కేంద్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల పైన మన ప్రజలకు అవగాహన కల్పించి ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలనుకున్నాం, అది కూడా తీసుకుంటాం. కానీ అన్రిజర్వ్డ్, ఇవాళ మనమంతా బీసీలం, అవునా? మనమంతా బీసీలం. అందరూ ఒకసారి నిద్రపోండి, నిలబడరు, అందరూ ఒక్కసారి నిలబడరు, అందరూ ఒకసారి నిలబడరా, చూద్దాం. నిలబడరు, చేయి లేవడరా, కూర్చోరు ఒకసారి సార్ మీరు. అయితే ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పారు మనకి ఇన్ని రోజులు. ఏంది? వెనకబడిన తరగతులు అని చెప్పారు. వెనకబడిన తరగతుల బీసీలు అంటే బిగ్ క్లాస్, బీసీలు అంటే బిగ్. మనం వెనకబడ్డ వాళ్ళం కాదని చెప్పి ఇక్కడ మనకు సభ ఏది నిన్న కోర్టు నోటిఫికేషన్ చెప్పింది కదా, వెనకబడ్డోళ్ళు కాదు బీసీలని. ఓసీలకు బీసీలకు ఎగ్జామ్ ఫీజు 400, 600 కట్టాలి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే రెడ్డిలకు, బ్రాహ్మణులకు, కోమట్లకు, వైశ్యులకు, వీళ్ళందరికీ వీళ్ళు పేదోళ్ళని 400 కడితే చాలని చెప్పింది నోటిఫికేషన్. నిన్న నోటిఫికేషన్లో అదే ఉండే. కానీ ఇవాళ నేను వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరిమణులకు, నాయకత్వానికి, మన ఓయూ కేయూ విద్యార్థి నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఈడబ్ల్యూఎస్ ని 7,000 కిలోమీటర్ల లోతున బొంద పెట్టకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదన్న విషయాన్ని మీరు గమనించండి. ఈడబ్ల్యూఎస్ ని ఖతం చేసేటువంటి ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలో దాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి సోదరులారా. అవి ఏంటి అంటే, ఇప్పటిదాకా మనం ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎంతమంది పోటీ చేస్తా ఉన్నాం, ఏం కథ అనేది చూస్తే 13,000 గ్రామ పంచాయతీలు. 13,000 గ్రామ పంచాయతీల్లో బీసీల వాటా ఎంత? 27%. 27% అంటే మనకు వచ్చేటి అన్ని 2,500 సర్పంచులు మనం అవుతాం. ఎట్లా? 13,000. ఈ జనరల్ కేటగిరీ 6,500 సీట్లు ఉంటాయి. మనకేమో 2,500, జనరల్ ఏమో 6,500 ఉంటాయి. ఇప్పుడు మనం బీసీలమంతా మేల్కొన్నాం కదా. జనరల్ సీట్లు అంటే ఎవరి జనరల్ అంటే ఎవరి? గట్టిగా చెప్పండి, ఎవరి జనరల్? మనే కదా. ఇప్పటిదాకా 2,500 ఉండే, ఇప్పుడు 2,500 ప్లస్ 6,500 ఎన్ని అవుతున్నాయి? 9,000 అవుతున్నాయి ఇప్పుడు సర్పంచులు మనవి. 2,500 ప్లస్ జనరల్లో ఉన్న 6,500 మనే కదా. 9,500 సీట్లు ఇప్పుడు బీసీలై. ఇక 800 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనకు వస్తారు. అలాగే ఎంపీటీసీలు 10,000 మంది. ఈ 10,000 మంది ఎంపీటీసీలల్లా మనకు 27% అనుకున్నా 2,700 మనకు వస్తాయి. దీంట్లో కూడా 2,700 ప్లస్ 5,000 7,700 ఎంపీటీసీలు ఎవరు అవుతున్నారు? బీసీలమే. మన ఆడబిడ్డలు మనమే బీసీలం. 7,700 అన్రిజర్వ్డ్ అని అనిపించిందంటే దుంకుడు గల్లా. ఓకేనా? బీసీ అని కాదు, అన్రిజర్వ్డ్ అని అనిపించిందంటే దుంకుడే వాళ్ళకి. ఇంకా అదే కాదు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అవో 300. 20 జిల్లా పరిషత్తులు. ఈ లెక్కను మనం చూసుకుంటే 9,000 సర్పంచులు, 5,000 ఎంపీటీసీలు, 300 ఎంపీపీలు, 300 జెడ్పీటీసీలు, 800 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, తర్వాత 20 జిల్లా పరిషత్ చైర్మన్లు మొత్తం కలిపితే 15,420 సీట్లు మన ఇప్పుడు రాబోయే ఎన్నికలలో. ఎంత? 15,420 సీట్లు మనయి. మరి అన్ని మనం తీసుకుంటే వాళ్ళకి ఎట్లా అని మీరు బాధపడుతుండొచ్చు. అన్ని మనం తీసుకుంటే వాళ్ళకి ఎట్లా అని బాధపడుతుండొచ్చు. ఇటీవల కాలంలో ఈడబ్ల్యూఎస్ అనే కోటా ఉంది, అవునా? ఈడబ్ల్యూఎస్ కోటా గ్రూప్ 1 ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్, గ్రూప్ 2లో ఈడబ్ల్యూఎస్,
గ్రూప్ 4 లో ఈడబ్ల్యూఎస్ టీచర్ ఉద్యోగాలలో కూడా ఈడబ్ల్యూఎస్ మాకు దక్కాలి 10% దక్కాలని చెప్పి అన్యాయంగా ఈ బీసీల నోటికాడి బుక్ ఎత్తుకపోయి తింటున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి, 10% అమలు చేయాలి. ఏడా మోరీలు తీసే కాడ వద్దా ఈడబ్ల్యూఎస్? గ్రామ పంచాయతీలలో మోరీలు సఫాయి కార్మికుల కాడ ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలన్నా వద్దా? అమలు చేయాలన్నా వద్దా? ఈడబ్ల్యూఎస్ గీన్నే కాదు, సఫాయి కార్మికుల దగ్గర కూడా 10% ఈడబ్ల్యూఎస్ ను అమలు చేయాలి. ఆ అమలు చేయడం కోసం వాళ్ళ తరపున నేనే కొట్లాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా నేను సఫాయి కార్మికుల ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోసం కొట్లాడుతుంటే మా చిరంజీవులు సార్ కోపం రావచ్చు సహజంగా. ఎందుకంటే ఇక్కడ ఎట్లా అమలు చేస్తావు ఉద్యోగాలంటే, ఎస్ వీళ్ళట పెద్ద పెద్ద ఉద్యోగాల కాడ తీసుకుంటారట, ఈ సఫాయి కార్మికులు ఈ వాచ్మెన్ల కాడ మాత్రం మాకేమొద్దు ఈడబ్ల్యూఎస్ ఏమొద్దు అంటారు. ఏమొద్దు కారణం ఏందా? ఈ ఈడబ్ల్యూఎస్ రావడానికి కారణం ఏంది? కేసీఆరే కదా, నరేంద్ర మోడీ గారే కదా 2019లో చట్టం చేసిండు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చట్టం చేసింది భారత పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు చట్టం చేస్తే, ఆ చట్టంలో ఏం చెప్పిండంటే అప్ టు 10%, అంటే మొత్తం 100% అయితే 100%లో 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోతుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% పోతే మిగిలిన 50% జనరల్ కోటా ఉంది కదా, ఆ జనరల్ కోటాలోంచి 10% అని చెప్పింది ఏది చట్టం, అంతేగా సార్? ఆ జనరల్ కోటాలోంచి 10% అని చెప్తే కేసీఆర్ గారు ఏం చేశారు? ఓకేనా 50లోంచి కాదు మొత్తం 100లోంచి 10% తీసి వాళ్ళకు పెట్టిండు. ఇప్పుడు ప్రతి 100 ఉద్యోగాలలో కేవలం 5 ఉద్యోగాలే ఈడబ్ల్యూఎస్ పోవాలి. 10కు 10 ఇచ్చిన, కానీ ఇప్పుడు 10 ఉద్యోగాలు పోతా ఉన్నాయి వాళ్ళకి. నిన్న జడ్జి పోస్టులు చూసిరా? జడ్జి పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 52 అట. ఈ పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు 52 పోస్టులట. 100కి 60% ఉన్న బీసీలకు 45 పోస్టులట. వాళ్ళు రేపు పొద్దుగాల జడ్జీలై కోర్టులలో కూర్చొని ఇక మనోళ్ళ తమాషా చూస్తూ ఉంటారు అక్కడ కూర్చొని. ఉద్యోగాలలో మోసం, వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే, రాజ్యాధికారమే మూల కారణం. మా సుధాకర్ అన్నకు వేదిక మీద ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, సుధాకర్ అన్న నీకు అనేక మంది నీ శరీరాన్ని, నీ ఆలోచనలు, నీ శక్తిని, నీ పోరాటాన్ని వాడుకున్నారు. కానీ నేను చెప్తా ఉన్నా, నీ తమ్మునిగా చెప్తా ఉన్నా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నువ్వు అసెంబ్లీలో ఉండి తీరాలే, ఉండి తీరుతావు. అది ఒక బీసీ బిడ్డగా నా సోదర బీసీ సోదరునికి చెప్తున్నటువంటి మాట. అంతేకాదు ఈ నల్లగొండ జిల్లాలో ఎగరబోయేది ధర్మ భిక్షమంతరాత్మ ఎగురుతుంది. ఈ నల్లగొండ జిల్లాలో బీసీల ఆత్మగౌరవ పతాక ఎగురుతుంది తప్ప ఇంకొక అవకాశం లేదు లేదు లేదు. అయిపోయింది. ఇచ్చే కాడికి అవకాశాలు ఇచ్చినాం. ఇంకా వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా నవ్వు వస్తుంటది. ఈయన ఆలేరు కాడు నేనే గెలిపించుకున్నా, ఈయన నేనే గెలిపించుకుని అమ్మని ఈ ఓట్లన్నీ రాబాయి అంటే ఈయన్నే ఓటు గెలిపించేటోళ్ళు లేడు. వాళ్ళని చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తే నవ్వు నాకైతే వీళ్ళని చూస్తూ ఉంటే. వాళ్ళు పిడికేడు మంది ఉండరు. వాళ్ళు కలిసి ఆఖరికి ఇక వాళ్ళ కథ ఎట్లుంటుంది అంటే, వాళ్ళని చూస్తూ ఉంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయన తిడతాడు. కానీ తిట్టుడైనా మమ్మల్ని తిట్ట రాదుర్రా, కనీసం మేమన్నా తిడతాం అంటే. ఇక ఇటీవల కాలంలో బీసీల ఆత్మబంధువు మళ్ళా ఇందిరా పార్క్ కాడ తేలింది మేడం. ఆమె అంటది బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏం చేస్తారో చూస్తామంటది ఆమె. 33 కాడ నుంచి 23 తెచ్చింది ఇలా నాయన.
ఆ 23 కాడికెళ్ళి 18 కాడికి వచ్చి పడ్డది. కేసీఆర్ గారు చేసినటువంటి మోసానికి ఇలా బీసీ ఎంపీటీసీలు సర్పంచులు అందరు అవకాశాలు కోల్పోయారు. వాళ్ళు వచ్చి చెప్తారు ఇక మొన్నటిదాకా దళిత ముఖ్యమంత్రి అయిపోయింది, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్న అంటారేమో, మనకు తెలియదుగా. దళిత ముఖ్యమంత్రి వ్యాలిడిటీ అయిపోయిందిగా, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి. ఇక మన పోరాటం కూడా మనని చేసుకోనియరా, మన బీసీ పోరాటాన్ని కూడా మనని చేసుకోనియరా. ఇలా మీరున్నారు, మీరెంత జనాభా, మీరెంత కథ, మనమంతా తిని పాడేయంగా ప్లేట్లకి అని ఇట్లా ఇట్లా వట్టిగానే ఇక జాల్తీ అనాడ వారేస్తే మిగిలిన మన పైసలు అంతా కూడా సరిపోతుంది మీకు. అటువంటిది మీరు మా బీసీలకు ఏం చేయగలుగుతారు, మీరు మాకు ఏం పెట్టగలుగుతారు? పెట్టే కాడికి సరిపోదా? మాకు శాత కాదా? మాకు పరిపాలన శాత కాదా? ఇన్ని రోజులు బీసీలకు వస్తలేవు, అవకాశాలు వస్తలేవు, టికెట్లు కాదు ఒక్కటి కాదు, బీఫామ్ కొట్టేది ఒక్కటే, మిషన్ ఒకటే లేదుగా, వీళ్ళు తాలకు అంతేగా, కాదు ఒక్కటే లేదు కదా. ఈ రకంగా బీసీల ఉద్యమాలు మేం చేస్తామని, లేకపోతే బీసీలకు మేమే ప్రతినిధులమని వాళ్ళు బయలుదేరుతా ఉంటే సిగ్గుచేటనిపిస్తా ఉంది. అసలైన బీసీ ఉద్యమకారులు భవిష్యత్ తరాలకు బీసీ దిక్సూచులుగా మారేటువంటిది వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం మారుతుంది. రేపు పొద్దుగాల వీళ్ళు నిలబడతారు. గెలువురు చూద్దాం. మీ దమ్ముంటే ఇదే సూర్యాపేటలో ఒట్టే జానే మీద గెలువురు వచ్చేసారి నేను చూపిస్తా, మీ సంగతి ఏందో నేను చూపిస్తా. ఇదే మిర్యాలగూడలో బిడ్డ అర్జున్ నిలబడతాడు, మన బీసీ బిడ్డ. వీళ్ళ మీద గెలిచి చూపెట్టరు మీకు దమ్ముంటే. ఇదా ఓట్లన్నీ మా కాడ పెట్టుకొని ఇవాళ మమ్మల్ని బెదిరించుకుంటా మేము ఏదో చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్తా ఉంటే చూస్తూ కూర్చోవడానికి ఎవడు పిచ్చోళ్ళు లేరు. కాబట్టి బీసీ సోదరులారా, మీరు సర్పంచులుగా ఎక్కడ నిలబడతారో చూసుకోండి, మీరు ఎంపీటీసీలుగా ఎక్కడ నిలబడతారో చూసుకోండి. మాక్సిమం ఎక్కువ మంది దగ్గరికి ప్రచారానికి మేము వస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, బీసీ ప్రజల జెండాలు ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ప్రచారానికి పిలుచుకోండి, మేము వస్తాం. కానీ నామినేషన్ కాడ మాత్రం పక్కడబందిగా నామినేషన్ వేయండి. ఎవరన్నా నామినేషన్ వేస్తుంటే మిమ్మల్ని కాదని ఎవరన్నా పెద్ద ఆయన మిమ్మల్ని రకరకాల బుద్గరింపులకు దిగుతారు. ఇప్పుడు రకరకాల బుద్గరింపులకు మన దాంట్లో పోరని దాపుతారు, 5-6 పోరగాళ్ళకు మంద ఆపించి నువ్వు ఊకోరాదోయ్ అన్న చేస్తుండగా, వెంకరెడ్డి అన్న చేస్తుండగా నువ్వు ఊకోరాదోయ్ అని మనకి చెప్తుంటాడు. ఈడ ఇవాడు అదే పుట్టుకురవానికి దిగలేదు, ఇంకా జర్ర ఆయనతో దాపిపోరా మళ్ళాడకపోగల ఈ టైప్ అంటాడు. కాబట్టి సోదరులారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు గెలిచి తీరబోతా ఉన్నారు. అన్నా బీసీల్లో ఇవాళ చైతన్యం వచ్చిందారా లేదా? వచ్చిందారా లేదా? మనమంతా బీసీలం, మనమంతా బిగ్ క్లాస్ వాళ్ళం, మనమంతా బిగ్ క్లాస్ వాళ్ళం. ఇక వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఆ భారీ బహిరంగ సభని అతి త్వరలోనే విధి విధానాలను మేము ప్రకటిస్తా ఉన్నాం. ఇటు కాకతీయ యూనివర్సిటీ సోదరులు కానీ, మా అధ్యక్షుడు రజని కానీ, ఇంకా ముఖ్య నేతలతోటి అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సమాయత్తమైతా ఉన్నాం. ఎక్కడ బీసీల గురించి మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడండి. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మందికి మైక్ అందించలేకపోయినాం. చాలా మంది అద్భుతంగా మాట్లాడతారు. ఈ వేదిక ముందున్నటువంటి సోదరులు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. కానీ ఒక పని చేయండి, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు బీసీ నినాదాన్ని సోషల్ మీడియాలో ఎక్కువ తీసుకుపోండి. ఎందుకంటే అది మీకే ఉపయోగపడుతుంది, అది మీకే ఉపయోగపడుతుంది. బీసీల వాదాన్ని, బీసీల నినాదాన్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్కడ దొరికినా జై బీసీతోని స్టార్ట్ చేయండి, జై బీసీతోనే స్టార్ట్ చేయండి. నేను నమ్ముతున్నా, 100% నేను నమ్ముతున్నా, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ వాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీల నుంచి రాబోతా ఉన్నాడు. నేను నమ్ముతా ఉన్నా.
కాబట్టి సోదరులారా, దానికోసం అహర్నిశలు పనిచేసి మనమంతా ముందు వరుసలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా చిరంజీవులు సార్ దగ్గర చాలా చిట్టీలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎమ్మెల్సీ అవి ఇవి ఏమో రాశా ఉంటున్నాయి. రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ, ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏది టీచర్ ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీకి సంబంధించి మనం ఒక నినాదం తీసుకున్నాం. బీసీ బిడ్డ గెలిచి తీర్థడు, గెలవాల్సిందే అని చెప్పి మనం నినాదం తీసుకున్నాం. మరి అభ్యర్థి ఎవరు మల్లన్న అంటారు. అభ్యర్థిని ఇప్పుడు ప్రకటిస్తూకుంటారే, ఆయనతో మారుతి వ్యాన్లు వేసుకొని పోరు. అందుకోసమే ఆగుతా ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ మనం బీసీ నినాదం తీసుకున్నామో, పిఆర్టీ నుంచి నిలబడ్డాడు కదా, ఆయన పేరేంది, శ్రీపాల్ రెడ్డి. నిన్న రానే వచ్చిండు మన ఆఫీస్కు. నిన్నొచ్చిండు మన ఆఫీస్కు, అన్నా దయజూడన్నా అని. అన్నా దయజూడు ఎవరెవరున్నారు లోపటప్పుడు? నువ్వు ఉన్నావు కదా. అన్నా దయజూడన్నా అని ఇట్లా మొక్కాను. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే అని చెప్పిన ముఖం ముంగట్నే. చూసుడే లేదు, మిమ్మల్ని ఓడగొట్టుడే. మీకేమన్నా నిజంగా మీ సంఘం నుంచి అంటే సంఘానికి బీసీని అధ్యక్షుని చేస్తామన్నా అని వచ్చాడు. పిఆర్టీ సంఘానికంట బీసీని అధ్యక్షుని చేస్తామన్నా మీరు సహకరించాలని వచ్చాడు. మా మధుబాబు వచ్చిండు అయిడా కూసో. సంఘానికి అధ్యక్షుని చేస్తామని వచ్చారు. అంటే అధ్యక్షుని చేస్తే ఏమైందంటే, ఏముంది ఎమ్మెల్సీలను అందరిని ఆయనే నిర్ణయం తీసుకున్నాడంటే, అంత పెద్దది బీసీలకు వద్దన్నా, నీ ఎమ్మెల్సీ బీసీలకు ఇచ్చి ఆ సంఘం పోస్ట్ నువ్వు తీసుకో అని చెప్పిన. అట్లొద్దటిగా ఈ రకంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలయ్యేదాకా బీసీఓని ప్రెసిడెంట్గా చేసి, ఎన్నికలు అయిపోయారు మళ్ళా తన్యవతలకి ఎలగొట్టి, మళ్ళా రెడ్డి గారు వచ్చి కూర్చొని మా చెవుల గులాబీ పువ్వు పెడదామని చూస్తున్నారు. అందుకోసమే రాబోయేటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 4 నిలబడ్డా సరే ప్రియారిటీ ఓటింగ్ కాబట్టి నామినేషన్ చివరి రోజు వరకు కూడా అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పం. ఆ రోజు నుంచి అసలైన గేమ్ చూపిస్తాం. ఉన్నారా మన చుట్టాలు టీచర్లు ఉన్నారా? టీచర్లు సార్లు ఉన్నారా? చెప్పురి, ఫోన్ చేసి మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి, మన బీసీ అభ్యర్థి వస్తున్నాడని చెప్పురి. ఇలా జస్ట్ మనం నినాదం ఎత్తుకుంటేనే గడగడ వణికిపోయి క్యూనియస్ ఆఫీస్ కాడికి వచ్చి చేతులు కట్టుకొని శ్రీపాల్ రెడ్డి గారు, అన్నా ప్లీజ్ అన్నా కాడికి వచ్చారు. 70 ఏళ్ళు ప్లీజే బిడ్డ అయింది. 70 ఏళ్ళు ప్లీజే అన్నాం, ఇంకా ప్లీజ్ అంటావా? బరాబర్ నిన్ను ఓడగొట్టి చూపెడుతున్నా, చూసుకో అని చెప్పిన. అందుకోసమే బీసీ సోదరులారా, ఇలా ఓట్లు మనై, సీట్లు మనై, రాజ్యాధికారం మనది కాబోతా ఉంది. మీరు రాసుకోండి. మీరు గోడల మీద రాసుకుంటే ఏర్చిపోతుంది, మీ గుండెల మీద రాసుకోరి. 4 ఏళ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. ఈ బీసీ రాజ్యంలో ఎన్నడన్నా ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుడు అసెంబ్లీలో అడుగుపెట్టిన మన తాన నాయి బ్రాహ్మణ సోదరుడు ఒక్కరన్నా అసెంబ్లీలో అడుగుపెట్టిండా? రేపు పెడతాడు. నేను అందుకే ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, బ్రాహ్మణులకు, వైశ్య సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఆ పార్టీలంట తిరిగితే మీకు ఒకటే సీట్ వస్తుంది, మా ఎంట వస్తే 2 వస్తాయి. వాళ్ళంట తిరిగితే ఒక్కటే వస్తుంది, మా ఎంట వస్తే మీ వాటా మీకు దక్కుతుంది. కాబట్టి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికే వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయినారు.
ఇక ఎన్ని రోజులు మభ్య పెట్టినా కాదు, బీసీలది వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, అందరూ మేల్కొన్నారు ఇచ్చేయాల్సిందే అనేటువంటి ఆలోచనకు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. కాబట్టి బీసీలమంతా కూడా అధికారాన్ని, రాజ్యదండాన్ని అందుకోవడానికి సిద్ధం కావాల్సిందిగా మీ అందరినీ సమాయత్తం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు జెండా ఎగరేసి, బీసీలు ఏ పార్టీలో ఉన్నా సరే, ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకోటి ఏం చూడకూడదు, బీసా కాదా చూసుకోగంతే, బీసా కాదానే చూసుకో, ఏ పార్టీలోనే ఉండని ఆయన బీసా కాదా అనేదే లెక్క. కాబట్టి ఇన్ని యాక్టింగ్ కూడా మనం కూడా నేర్చుకోవాలి. చూడ్రి, పక్క బండే తిరుగుతారు, మనంట వాళ్ళు కూడా గట్లే పక్క బండే తిరుగుతారు, అన్నా నీకు ఇదే అంటారు, అదే అంటారు, మళ్ళా వానికి ఓటేస్తారు. మీరు కూడా నీకే కదన్నా అని చెప్పాలి, నీకే కదన్నా అని చెప్పాలి. వీలైతే ఎక్కువ పైసలు ఖర్చు పెట్టియాలి వాళ్ళతోటి. ఇంకా ఏమైనా తెలివి కళ్ళు ఉంటే ఎక్కువ పైసలు వాళ్ళతో ఖర్చు పెట్టియాలి. అటు పైసలు ఖతం చేయాలి, ఇటు పదవి ఖతం చేయాలి. ఈ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మరి మీ గ్రామాల్లో సోషల్ మీడియా ఎవరెవరికి ఉందన్నా సోషల్ మీడియా అందరు వాడతారు, ఒక్కసారి చేయలేవట్రీ. బీసీల కోసం నీ రాతలు ఉండాలి, బీసీల తరఫున నీ పోరాటం ఉండాలి సోషల్ మీడియాలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.